రాష్ట్రంలో రెడ్ క్రాస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడలోని రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ క్రాస్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. విజయవాడ నగరంలో కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయించడం, ఆ యొక్క భవన నిర్మాణానికి పునాదులు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు భవన నిర్మాణానికి తగిన ఏర్పాట్లని కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాకినాడలో యూత్ రెడ్ క్రాస్కు సంబంధించి 26 జిల్లాల నుండి కూడా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ని పిలిచి ఆదిత్య కళాశాలలో 4 రోజుల పాటు వారికి ఒక యూత్ రెడ్ క్రాస్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. రెడ్ క్రాస్ యాక్టివిటీస్ని గురించి వారికి సమగ్రంగా తెలియచేసి వారిని సేవాభావం కలిగేటట్లుగాను వారి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఏం చేయాలనే దాని మీద తరగతుల్ని నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి రాష్ట్ర స్థాయిలో గత కొన్ని సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్కి సంబంధించినటువంటి అవార్డుల్ని వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే రోజున గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో రెడ్ క్రాస్ రక్తదాన కార్యక్రమాలకు మద్దతు చేస్తున్నటువంటి వ్యక్తులని, సంస్థల్ని గుంటూరు భారతీయ విద్యాభవన్ జరిగినటువంటి కార్యక్రమంలో అభినందించడం జరిగింది. అదేవిధంగా మే 8వ తేదీన వరల్డ్ రెడ్ క్రాస్ డే సెలబ్రేషన్స్ని రాజ్భవన్లో నిర్వహించి మన రెడ్ క్రాస్కు సహాయకారిగా ఉన్న 8 మంది జిల్లా కలెక్టర్లని గోల్డ్ మెడల్స్తో అవార్డులు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఆ తదుపరి మొన్ననే మన యొక్క రాష్ట్ర స్థాయి యాన్యువల్ జనరల్ మీటింగ్ నిర్వహించుకుని 3 సంవత్సరాల కాలానికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లను, యాన్యువల్ రిపోర్ట్స్ను, అదేవిధంగా వివిధ సంస్థలు, వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్ క్రాస్ సంస్థలకు సహాయకారిగా ఉన్న వారందరికీ కూడా అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలని నిర్వహించుకుంటూ యూత్ రెడ్ క్రాస్ని భవిష్యత్తులో రాబోయేటటువంటి 25-26 సంవత్సరంలో బలోపేతం చేయడానికి ఒక వర్క్షాప్ నిర్వహించుకోవడం జరిగింది. తలసీమియాకు సంబంధించి ఇప్పటికే 7 కేంద్రాల్లో తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకి వాళ్ళకి రక్తాన్ని ఎక్కించడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ 7 కేంద్రాలని 15 కేంద్రాలకు పెంచాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలని ఈ 5-6 నెలల్లో చేపట్టి రాష్ట్రంలో రెడ్ క్రాస్ని మరింత యాక్టివ్గా, మరింత వైబ్రెంట్గా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ కృషిలో సఫలీకృతులు కాగలుగుతామనే విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నాము.